హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, చాలామంది ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, అసలు ఏ సెమిస్టర్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో అని చాలా కమెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. అండ్ పర్సనల్గా సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ నాకు మెసేజ్ చేసి కూడా అడిగారు. సో ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను దట్ హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ఆర్ వన్ టైమ్ ఎగ్జామినేషన్స్ అనేది. ఓకేనా? సో ఇది ఏ ఇయర్ అయినా పర్లేదు. ఉస్మానియా యూనివర్సిటీ అనే యూనివర్సిటీ ప్రతి ఇయర్ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేస్తుంది. అసలు ఏ సెమిస్టర్కి ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అని అంటే ఓన్లీ సెమిస్టర్ 6. ఓకే, మరి సెమిస్టర్ 6 అంటే అందరూ రాయొచ్చా అని అంటే అలా కాదు. ఇప్పుడు ఇయర్ 2025 అనుకోండి. 2025 సెమిస్టర్ 6 బ్యాచ్ ఎవరైతే కంప్లీట్ అయినారో వాళ్ళకి ఏదైనా సబ్జెక్టు సెమిస్టర్ 6లో బ్యాక్లాగ్ పడితే, ఈవెన్ రీవాల్యుయేషన్ పెట్టుకున్నా కూడా వెళ్ళకపోతే అప్పుడు ఈ ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ ది రెగ్యులర్ స్టూడెంట్స్ ఆఫ్ ది పర్టికులర్ ఇయర్ ఆఫ్ ఓన్లీ సెమిస్టర్ 6. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ స్టూడెంట్ ఉన్నాడు, తనకి 4th సెమిస్టర్లో ఒక బ్యాక్లాగ్ పడ్డది, 5th సెమిస్టర్లో ఒకటి బ్యాక్లాగ్ పడ్డది, 6th సెమిస్టర్ ఒకటి బ్యాక్లాగ్ పడ్డది. ఈ ఇయరే 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారు. సో 4th, 5th అనేది నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. 6th సెమిస్టర్ మాత్రం ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్లో తను రాసుకునే ఛాన్స్ అనేది తనకు ఉంటుంది. ఓకేనా? సో ఇంకొకటి, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ రాయొచ్చా అని అంటే బిగ్ నో అనమాట. ఇది అస్సలు కాదు. ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఇన్స్టెంట్ ఎగ్జామినేషన్ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఇంకేదైనా బ్యాక్లాగ్ పడింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మాత్రమే మీకు రాసుకునే స్కోప్ అనేది ఉంటుంది, తర్వాత మీకు ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ జూన్, జూలై ఆ రేంజ్లోనే మీకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నాకు తెలిసి అంత క్లారిటీగా చెప్పానని అనుకుంటున్నాను. సో అన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయరు. ఓన్లీ సెమిస్టర్ 6 కండక్ట్ చేస్తారు. ఓన్లీ ఫర్ ది రెగ్యులర్ స్టూడెంట్స్కి మాత్రమే కండక్ట్ చేస్తారు. ఓకేనా? సో ఐ హోప్ దట్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంది అని అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye students and thank you so much.